పక్కల దిష్టి అందరికీ పోవాలి పోతాయమ్మా. ముసల్దానికి హారతిచ్చి ఎట్టా పంపించినారు చూసినారా? అట్ట చూడు ఆ నిలబడి ఉన్నారు కదా వాళ్ళ నాన్నలు వీళ్ళు పెద్ద మగాళ్ళని బంగారం అంతా ఏళ్ళకిచ్చినాం. అమ్మా చెవులు వినిపిస్తున్నాయా? ఏదో చెప్పాలనుకుంటున్నారంట, అదేంటి చెప్పండి. 3 చోట్లుంది, లేదంటే 3 భాగాలున్నాయి. అంతా డబ్బు, బంగారం, అలాంటి విలువైన వస్తువులు. పోయి వెళ్ళి తీసుకోండి. ఆడపిల్లకాయల మటుకు పైకి రండి. మనల్ని పిలుస్తుండదే, ఏంటికి పిలుస్తుండదో అడుగుదాం పదండి. ఏం చేస్తుండదే? మొత్తం 300 తులాలు నా కొడుకులకే ఇల్లు పొలం ఇచ్చి పోయినట్టు 10 ఏళ్ల వయసు కొడుకుతో నా కూతురు ఒంటరిగా ఎవ్వరి సహాయం కోసం చూడకుండా నేను తన కోసం సంపాదించి పెట్టింది ఇది. నాకు పెండ్లైనప్పుడు నేను పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక్క స్త్రీధనం ఈ పాముల పట్నం. ఏది ఉత్తి ఆట కాదు. ఒక ఆడది ఎట్టా బతికి బట్ట కట్టాలో నేర్చుకోవాల్సిన రహస్యం. రోజు సంపాదించిన దుడ్డు ఖర్చులకు పోను 5, 10 అని రొంచెమైనా జమ చేసి పెట్టినావంటే ఒక రోజు ఊహించని విధంగా ఏదో ఒకటి జరిగి ఉత్తి చేతులతో నిల్చోవలసి వచ్చినప్పుడు అన్ని రోజులు కష్టపడి ఒక్కో పైసా కూడబెట్టుకున్నదంతా ఎవ్వరి సహాయం కోసం ఎదురు చూడకుండా మనకు ఉపయోగపడతాది. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి దుడ్డు కావాలో లేదో నాకు తెలీదు, కానీ మర్యాదగా ఉండడానికి దుడ్డు కావాల్సిందే. జీవితంలో బతకడానికి ఎవరైనా దుడ్డు అవసరం లేదు అని చెప్పినారంటే వాళ్ళకి దుడ్డు సమస్య లేకుండా బతుకుతున్నారు కాబట్టి అట్టా చెప్తున్నారని అర్థం. అట్టంటోళ్ళ మాటలిని మీరు కూడా అట్టాగే బతికినారంటే ఎట్టాగే అమ్మ నగలు దాచిపెట్టినాదా, అయ్యా అమ్మ సొత్తు ఇవ్వకపోతారా అని పక్క వాళ్ళని అడుక్కుంటూ తిరగాల్సి వస్తది. చేసే పనిలో ముందు ఆడదానికి ఎప్పుడైనా స్వతంత్రం కావాలి. అట్టా అది మట్టుకు ఉండాదంటే మిగతా స్వేచ్ఛ ఆళ్ళు ఇళ్ళు ఏందే మీకిచ్చేదే. అట్టా మీరు గాని మారినారంటే 60 ఏళ్ల వయసులో నేను అర్థం చేసుకున్న స్వతంత్రం, 30 ఏళ్ల వయసులో నా కూతురుకు దొరికిన స్వతంత్రం, 15 ఏళ్ల వయసులో నా మనవరాలకి దక్కబోయే స్వతంత్రం ఇక దానికెప్పుడంటే ఒక కూతురు పుట్టినప్పుడు. ఈ ఊళ్ళో ఉన్న ముసలోళ్ళ నేనేమి అంతగా కష్టపడి బతికిందాన్నేమీ కాదు. ఏదో కొంచెం తెలివితేటలతో బతికేశానంతే. అందువల్లనే ఈ ఊర్లో ఆడదాని పేరు మీద ఉన్న ఒకటే ఇల్లు ఇద్దే.
ఏ నేను నా కొడుకులకు కూడా చెప్పని రహస్యం ఏంటికి మీకు చెప్తున్నానో తెలుసునా? ఈ సృష్టించడం, రక్షించడం, నాశనం చేయటం లాంటివన్నీ మగోళ్ళు చూసుకుంటారని చెప్పినోడే దుడ్డుని చదువుని కూడా ఆడోళ్ళు చూసుకుంటారని చెప్పినాడు తెలుసునా? అదే 600 చేయడం మన వల్లే అవుతుందని ఆ మగోడికి కూడా తెలుసు. బంగారం కోసమే అయినా కూడా నన్ను రక్షించడం కోసం మీరందరూ పస్తులుండే నేను కట్టుకున్న చీర మార్చి నా కూతురు చెయ్యాల్సింది మీరందరూ కూడా చేసి నన్ను కాపాడి ఈ ఇంటికి మీరు తిరిగి తీసుకురావడం వల్ల నా 3 కొడుకులు నా వల్ల అప్పులు పాలైపోయినందుకు ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేసి ఇస్తాను. నేను ఆడదాన్ని అని మాటలు చెప్తే సరిపోదు, బతికి చూపించాలి. రండి, వచ్చి తీసుకోండి. నీకు నా దేవుడు కరుప్ప ఓ దారిని చూపించాడు. ఒరేయ్, ఇప్పుడు 8 గుడుల పూజారుల సమక్షంలో నీకు ఆ పిల్లకి తగదెంపులు చేస్తాండాం. నీ కొడుకు ఆ పిల్లకాడిని పెరుగుతాడు. ఏమా, వరి నాటు చించేసి తల తీసిచ్చేయమా. ఇది చించేసి తాళాడు మొఖాలు కొట్టవే. ఇక మీద బుద్ధిగా ఉంటానే, నన్ను క్షమించవే. అది నువ్వు లేకుండా బ్రతకలేదా ఏంది? ఇదిగో నీ తాళిని తీసుకొని పోరా. పెండ్లాన్ని చూసుకోవడం తెలియదు గాని నువ్వు కూడా మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా. చెప్పండి అత్త, ఇక మీద బుద్ధిగా పని చేసుకుంటాను అత్త. మాట జారితేనే కాదురా, పోయిన ఆడది కూడా తిరిగి రాదు. సావరా. క్షమించవే. అంత పెద్ద కొడుకుని పెట్టుకుని ఏం చేయమని చెప్తుండావు? వాడు తిని తిని బండగ అయితే నువ్వు పెళ్లి చేసుకుంటే వీడు వాడికి కొడుకే అవుతాడు. వాడింకో పెళ్లి చేసుకోకుండా ఉంటాడా ఏందే? ఈ మాట ఇంతటితో వదిలి మళ్ళీ తీసుకురాకు. రే దున్నపోతా, ఇట్టరా. అయ్యో, మీ అమ్మ ఇంకో పెళ్లి చేసుకుంటాదంట్రా. పెండ్లి కొడుకోరా. చిన్నోడా, దండలు తీసుకురారా. ఇదిగోమ్మా. ఏ అంగట్లో కొన్నావు? అంగట్లో కొన్నదా? నేను అల్లిందయ్యా. నువ్వెళ్ళావా? తీసుకో. నమ్మలేకపోతున్నా కదరా. నువ్వు ముందు ఇవ్వయ్యా. ఈ 2 అల్లడానికి 2 రోజులు పట్టినది నాకు. తీసుకో తీసుకోండి. దండాలు మార్చుకోండి. అమ్మా, ఇదిగా నువ్వెవరా? అక్క, సరే సరే, చల్లగా ఉండా. ఇదిగో బెన్నే కట్టు. ఏయ్, తలెత్తుకుని తాళి కట్టించుకోవే. కట్టరా. సంతోషంగా ఉండండి. கடவுளமைத்து வைத்த மேடை இணைக்கும் கல்யாண மாலை இன்னார்க்கு இன்னார் என்று எழுதி வைத்தானே தேவன் அன்று இன்னார்க்கு இன்னார் என்று எழுதி வைத்தானே தேவன் அன்று கடவுள் அமைத்து வைத்த மேடை இணைக்கும்